హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రావణ మాసంలో శివుని పూజించటంతో పాటు కొన్ని వస్తువులను దానం చేస్తే విశేష ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రావణ మాసంలో ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు చూద్దాం. నల్ల నువ్వులు. శివపురాణం ప్రకారం శ్రావణ మాసంలో శివయ్యకు నీటిలో కలిపిన నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా చేయటం వల్ల పరమేశ్వరుడు శనిదేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. అంతేకాదు శని దోషం ప్రభావం కూడా తగ్గుతుంది. ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారందరూ శ్రావణ సోమవారం లేదా శ్రావణ శనివారం రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇలా చేయటం వల్ల శనిగ్రహ దోషం నుంచి విముక్తి లభిస్తుంది. రుద్రాక్ష. శివపురాణం ప్రకారం శివయ్యకు రుద్రాక్ష అంటే ఎంతో ఇష్టం. ఈ రుద్రాక్షలు శివుని కంటి నుండి ఉద్భవించాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే శివయ్య మళ్ళీ తన మెడలో రుద్రాక్షమాల వేసుకుంటాడు. రుద్రాక్ష అనేది శివయ్యలో భాగమని గ్రంథాలలో చెప్పబడింది. అందుకే శ్రావణ మాసంలో రుద్రాక్షను దానం చేసిన వారికి ఆయుష్ పెరుగుతుందని, అకాల మరణ భయం తొలగుతుందని చాలా మంది నమ్ముతారు. పసుపు రంగు దుస్తులు. శ్రావణ మాసంలో అవసరమైన వారికి పసుపు రంగులో ఉండే బట్టలను దానం చేయాలి. ఎందుకంటే పసుపు రంగు విష్ణువుకు ఎంతో ప్రతీకమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఇలాంటి వస్తువులను దానం చేసేటప్పుడు కేవలం పేదలకు మాత్రమే దానం చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. బియ్యం. శ్రావణ మాసంలో అవసరమైన వారికి బియ్యం లేదా అన్నదానం చేయటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుందని పండితులు చెప్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.